హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అయినాక గుడ్లు ఉడకపెట్టేసుకొని పొట్టు తీసేసుకొని దీంట్లోకి వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఇలా కొంచెం ఫ్రై అయినాక మనం పసుపు, కారం, ఉప్పు 3 వేసేసినాక కలుపుకుందాం. కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇది ఫ్రై అయ్యే వరకు మనము ఆనియన్ పేస్ట్ చేసుకుందాం. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 3-4 తీసుకొని దీంట్లోనే వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. అప్పటి వరకు ఇది ఫ్రై అవుతుంటుంది, మనం అది పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉందాం. ఫ్రై అయింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. దీంట్లోకే కొంచెం ఆయిల్, సాజీరా, బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, చెక్క వేసుకొని ఇందాక పేస్ట్ చేసుకుంది మనం దీంట్లోకి వేసేసుకుందాం. ఇది పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉందాం. బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా దగ్గరికి అయిపోయి ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది. దీంట్లో నేను ఒక 4 టమాటో, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, మనం మిక్సీ కూడా చేసేసుకుందాం. అది ఇప్పుడు మిక్సీ చేసుకున్నాక దీంట్లోకి వేసుకుందాం. బాగా కలుపుకొని నేను ఏంటి అంటే ఇట్లా స్మూత్గా పేస్ట్గా అలా చేస్తాను, బర్క్గానే ఉండేటట్టు చేసుకుంటున్నాను. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం పేస్ట్ అనేది ఇట్లా చేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు పసుపు, కారం కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనము ఇందాక టమాటాలు వేసుకున్నాం కదా, ఎక్కువనే పడుతుంది. ఉప్పు 3 వేసుకున్నాక ఉప్పు కూడా కొంచెం పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టి బాగా కలిపేసుకుందాం. ఆయిల్ అనేది ఇలా కొంచెం పైకి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువనే వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఎందుకంటే ఎగ్ కదా, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. దీంట్లో కిందాక నేను పేస్ట్ చేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసి అదంతా వేసేసుకున్నాక మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ కూడా వేసుకోవాలి మనము. మీకు ఎలా కావాలి, కొంచెం దగ్గరికి కావాలా, కొంచెం లూజ్గా అంటే థిక్నెస్ కావాలా, ఎలా కావాలో చూసుకొని వాటర్ వేసుకున్నాక ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 2 వేసుకోవాలి. వేసుకొని బాగా మసలాలి. ఇది బాగా బాయిల్ అవుతుంటే అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాం. ఈ ఎగ్స్ కూడా దీంట్లోనే బాగా బాయిల్ అయ్యేటట్టు కొంచెం సేపు ఉంచుకుందాం. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనము ఈ డిష్ అవుట్ చేసేసుకుందాం వేరే గిన్నెలకి. ఇప్పుడు గిన్నెలకి షిఫ్టింగ్ చేసుకున్నాం కదా, పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకుందాం. నేను చింతపండు లేకుండా చేస్తాను కాబట్టి కొంచెం నిమ్మకాయ వేస్తున్నాను. మన కర్రీ రెడీ, ఎగ్ పులుసు రెడీ.